ఎప్పుడో చాలా కాలం క్రితం హిరణ్యకశిపుడు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతడు అత్యంత అహంకారంతో ఉండేవాడు. తనను తప్ప మరెవరినీ ఆరాధించకూడదని, దేవుడు స్థానంలో తాన్నే పూజించమని తన ప్రజలందరినీ బలవంతపెట్టేవాడు. కాని అతని చిన్న కుమారుడు ప్రహ్లాదుడు ప్రభువైన శ్రీమహావిష్ణువును ఎంతో ప్రేమించేవాడు. ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ పవిత్రమైన హృదయంతో భగవంతునికి ప్రార్థనలు చేసేవాడు. ఆయనపై ఉన్న తన భక్తిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు. ప్రహ్లాదుడు విష్ణువుకు భక్తితో ప్రార్థిస్తున్న దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు ఉగ్రకోపంతో రగిలిపోయాడు. నేను దేవుడి స్థానంలో ఉండాలని ఆజ్ఞాపించాను. అయితే ఈ బాలుడు నా మాట వినకుండా విష్ణువుని ఆరాధిస్తున్నాడా అని తన మనసులో ఆగ్రహం పొంగిపొర్లింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చాలా కోపంతో చూశాడు. విష్ణువుని పూజిస్తే నిన్ను అగ్నిలో కూర్చోబెడతాను అని అన్నాడు. ప్రహ్లాదుణ్ణి మండుతున్న మంటల్లో ఉంచారు. హిరణ్యకశిపుడు చాలా కోపంగా మారాడు. అతను ఒక పెద్ద అడవి ఏనుగును ప్రహ్లాదుడి దగ్గరకు పంపించాడు. ఇది ప్రహ్లాదును తొక్కేస్తుంది అని అనుకున్నాడు. ఏనుగు గర్జిస్తూ ప్రహ్లాదు వైపు వచ్చింది. కాని ప్రహ్లాదుడు భయపడకుండా విష్ణువుని ప్రార్థించాడు. ఆశ్చర్యంగా ఏనుగు ప్రహ్లాదుడి దగ్గర ఆగిపోయి తన తల వంచి నమస్కరించింది. ప్రహ్లాదుడు సురక్షితంగా ఉన్నాడు. హిరణ్యకశిపుడు కొత్త యుక్తి ఆలోచించాడు. అతను ప్రహ్లాదుడికి విషం కలిపిన ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు తప్పక చనిపోతాడు అని అనుకున్నాడు. కాని ప్రహ్లాదుడు భయపడలేదు. ఆయన విష్ణువిని పేరు జపిస్తూ ఆ ఆహారం తిన్నాడు. ఆశ్చర్యం! ఆ విషం పవిత్రమైన ఆహారంగా మారిపోయింది. ప్రహ్లాదుడు ఆనందంగా తిన్నాడు. సైనికులు ప్రహ్లాదుణ్ణి ఒక ఎత్తైన కొండపై నుండి తోసేశారు. ప్రహ్లాదుడు విష్ణువు పేరు జపించాడు. విష్ణువు శక్తి అతన్ని కాపాడింది. ప్రహ్లాదుడు సురక్షితంగా నేలపై నిలబడ్డాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో అరిచాడు. నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు ధైర్యంగా అన్నాడు. అవును, ఆయనెక్కడైనా ఉన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని కొట్టాడు. అప్పుడే ఒక్కసారిగా పెద్ద గర్జనతో విష్ణువు నరసింహరూపంలో బయటకు వచ్చాడు. అర్ధం మనిషి, అర్ధం సింహం. హిరణ్యకశిపుడికి ఒక వరముంది. అతని పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిమీద కాదు, ఆకాశంలో కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధాలతో కాదు, ఎవ్వరూ చంపలేరు. కాని విష్ణువు నరసింహుడిగా వచ్చాడు. అర్ధం మనిషి, అర్ధం సింహం. సంధ్యాసమయంలో అది పగలు కాదు, రాత్రి కాదు. గడపపై పట్టుకున్నాడు. అది లోకల కాదు, బయట కాదు. బాలురా, ఈ కథ మనకొక మంచి పాఠం చెబుతుంది. భక్తి మరియు విశ్వాసం ఉంటే ఎంత పెద్ద చెడునైనా చేయించవచ్చు.